హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. తెలంగాణలో ఫోర్త్ సిటీ పేరుతో అధికార పార్టీ నేతలు రైతుల వద్ద నుంచి భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఇదే సమయంలో మూసి ప్రక్షాళనను తాము అడ్డుకోవలేదని క్లారిటీ ఇచ్చారు. నల్గొండ ప్రజలు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు. బీజేపీ ఎంపీ ఈటెల గురువారం మీడియాతో మాట్లాడుతూ మూసి ప్రక్షాళన వద్దు అని మేము చెప్పడం లేదు, మూసి కంపును కడగమని మేము కూడా చెప్తున్నాం. నల్గొండ ప్రజలు మూసిలో స్వచ్ఛమైన నీరు పారాలని కోరుకుంటున్నారు. నల్గొండకు మూసి కంపు ఉండవద్దని మేము ఆశిస్తున్నాం. హుస్సేన్ సాగర్ పక్కన జలవిహార్, ఐమాక్స్ పెద్ద వాళ్లకు స్థలాలు ఇచ్చారు. ఇదే తరహాలో మూసి బాధితులకు కూడా మంచి స్థలం ఇవ్వాలి. RRR అలైన్మెంట్ మార్చాలని రైతులను డిమాండ్ చేస్తున్నారు. RRR భూసేకరణకు కేంద్రం ప్రభుత్వం సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. కేంద్రం దగ్గర మాట్లాడే బాధ్యత నాది. ప్రభుత్వం అంటే మీ అయ్యే సొత్తు కాదు. 5 కోట్ల రూపాయల ఇల్లు కూలగొట్టి 5 లక్షల రూపాయలు పరిహారం ఇస్తారట. భూములు సేకరించేటప్పుడు స్థానికుల అభిప్రాయం సేకరించరా? 2 ఎకరాల భూమి తీసుకుని 2 లక్షల రూపాయలు ఇస్తా అంటే ఆ రైతు పరిస్థితి ఏంటి? గజ్వేల్లో 19 గ్రామాలు ఖాళీ చేసిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. కొంతమంది ప్రజలు అడ్డా మీద కూలీలుగా మారారు. భూమి ఉంటే భద్రత, భరోసా. భూమి లాక్కుని రోడ్డు మీద పడేస్తే ఊరుకోవడానికి ఇది నిజాం సర్కార్ కాదు, రజాకార్ సర్కార్ కూడా కాదు. రైతులు దగా పడుతుంటే చూస్తూ ఊరుకునేదే లేదు అంటూ ఫోర్త్ సిటీలో రైతుల నుంచి భూములు లాక్కుని అధికార పార్టీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు రైతుల పొట్టగొట్టి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎంత గొప్ప పదవిలో ఉన్నామన్నది ముఖ్యం కాదు, ప్రజలకు ఎంత గొప్ప సేవ చేశామన్నది ముఖ్యం. ప్రజలు ఓట్లు వేసి కేవలం మీకు 5 ఏళ్లు మాత్రమే అధికారం ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.